ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అన్న. తల్లి పాత్ర గురించి మాట్లాడుకుందాం అండి. కొన్ని డిస్కస్ చెయ్యాలి అనుకున్నప్పుడు తెలియకుండా నాకు కూడా లోపల అదలాంటి ఎమోషన్ వచ్చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరికి మీ జీవితంలో మీ తల్లి పాత్ర ఏ విధంగా ఏ మేరకు ఉంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇక్కడ దాకా మనం ఈ జర్నీ చేసాము అని అంటే మదర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలియకుండా చాలా ఉంటుంది. ఇవాళ మీరు ఈ విధంగా కూర్చొని సక్సెస్ఫుల్ లేడీగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ 110% ఉంటుంది. కాబట్టే ఆ ఒక్కొక్క మాట తోటలా పేలినా సరే ఎక్కడ ఆ పదును తగ్గకుండా బ్యాలెన్స్ తగ్గకుండా వస్తుంది అని అంటే ఎన్ని కష్టాలు వెనకుండా ఉంటాయో, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటివి అండ్ మీరు మోటివేట్ అయినటువంటివి, స్టిల్ లోపల మిమ్మల్ని నడిపించేటువంటి ఎమోషన్ మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏముందండి? ఈ శరీరమే ఆవిడిచ్చిందండి. ఈ శరీరంలో ఉన్న ప్రతి కదలిక, ఈ వాయిస్లో ఉన్న ప్రతి మాట, ఎలా మాట్లాడాలో ఆవిడే నేర్పింది. ఆవిడ నేర్పిన మాట, ఆవిడ నేర్పిన నడకి, ఆవిడ నేర్పినటువంటి నడవడికి, ఆవిడ నడిచినటువంటి నడవడికి ఈరోజు నాకు ఇన్స్పిరేషన్. ఆవిడది చాలా డైనమిక్ సోల్ అండి. షీస్ ఏంటంటే ఆవిడకి 12 years అప్పుడు మ్యారేజ్ అయింది. 12 సంవత్సరాలప్పుడు పెళ్ళి జరిగితే 14 సంవత్సరాలకి మా అక్క పుట్టారు. 17 yearsకి నేను పుట్టాను. 20 yearsకి మా సిస్టర్ పుట్టింది. మా ఫాదర్ చనిపోయారు. అట్ ద ఏజ్ ఆఫ్ 20 years ఆవిడ 3 ఆడపిల్లలకి తల్లి అయ్యి ఒంటరిగా నిలబడిపోయింది. ఒకసారి ఆలోచించండి, అసలు ఆ వయసులో ప్రపంచం ఏంటో తెలుస్తుందా? అంటే కొంతమంది అనొచ్చు ఆ కాలం కాబట్టి మెచ్యూరిటీ లెవెల్స్ వేరు అనొచ్చు, కావచ్చు. కానీ ఆ స్థాయి అనేది ఏ కాలమైనా కూడా ఆ 20 years టీనేజ్ చెప్పాలి అని అంటే ఆవిడ కరెక్ట్గా టీనేజ్లోనే ఆవిడ జీవితాన్ని చూసేసిందండి. ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ విశ్వము ఆవిడకి 20 years అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టింది. ఆవిడ సంతోషానికి, ఆవిడ ఆనందానికి, ఆవిడ చరిష్మాకి. అక్కడి నుంచి జీవితంలో ప్రతి అడుగు, ప్రతిరోజు, ప్రతి నిమిషము కూడా ఆవిడ్ని ఆవిడే దిద్దుకుంటూ, ఆవిడ్ని ఆవిడే నడిపించుకుంటూ, ఆవిడ 67 years మొన్ననే 1st తారీఖు అక్టోబర్ 1న ఆవిడ బాడీ వెకేట్ చేశారు. దాదాపు 47 సంవత్సరాలు ఆవిడ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయండి, ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. అంటే నాకు సంబంధించి చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ ఒకటే మాట చెప్పేది. ఎప్పుడైనా నేను కొంచెం బద్దకించినా, లేకపోతే ఏదైనా నాకు ఆవిడకి తీరిక దొరికినప్పుడు, పక్కన కూర్చున్నప్పుడు, ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు, ఆవిడతో పాటు పని చేస్తున్నప్పుడు ఆవిడ నాకు చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎప్పుడూ కూడా బాగా చదువుకోవాలి. తండ్రి లేకపోయినా ఆ పిల్లలు చూడు ఎంత బాగా చదువుకున్నారో, ఎంత బాగా పైకొచ్చారో అని నలుగురు చెప్పుకోవాలి. మీరు అలా ఎదిగితే మిమ్మల్ని ధైర్యంగా తీసుకుంటారు అని చిన్నప్పుడు ఆవిడ నాకు చెప్పినటువంటి మాట అది నాతో పాటే పెరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే, మా మదరు మా ఫాదర్ ఉన్నంత వరకు కూడా, ఆవిడ పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ చనిపోయే వరకు కూడా, క్షణం వరకు కూడా ఒక మహారాణి జీవితాన్ని అనుభవించింది ఆవిడ. చాలా అసలు ఆవిడకి అందరూ పరిచారికలే. ఎప్పుడైతే మా ఫాదర్ చనిపోయారో అందరికీ పరిచారిక అయిపోయింది మా అమ్మ. ఏ రోజు మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేదండి. తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎప్పుడు మా అమ్మ ఏడ్చిన సందర్భం నేను చూడలే. ఎప్పుడు చూసినా కూడా మా మదర్కి మరి ఆవిడ తీసుకున్నటువంటి జన్మో ఏమో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా చాలా అంటే పైకి కనిపించేటటువంటి ప్రపంచం కూడా కరెక్టే, కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మాట్లాడాలి అంటే బయట మేమందరము చాలా సురక్షితంగా ఉన్నాం. అవును. లోపల నేను చెప్పాను కదా,
అప్పటి వరకు అందరూ ఆవిడకి పరిచారికలైతే అప్పటి నుంచి ఆవిడ అందరికీ పరిచారిక అయిపోయింది. అలాగని మేమేమి లేకుండా ఏం లేవు నాగరాజు గారు. మా ఫాదర్ తరపు నుంచే మాకు తినడానికి ఉండడానికి కావలసినంత ఉంది. బట్ మా అమ్మకి దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఎవరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు ఆమె చిన్నదనో, లేకపోతే ఆవిడ ఆడదనో, లేకపోతే ఆవిడ విడో అనో, ఆవిడ జీవితాన్ని ఆవిడ తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఆమెని భూమి మీద అలా తొక్కి పెట్టేశారు. కానీ ఆవిడ ఎలా పెరిగిందో చెప్పమంటారా? నివురుగప్పిన నిప్పులాగా ఉండేది ఆవిడ. పైకి చాలా కూల్గా ఉండేది. నివురుగప్పిన నిప్పు అంటే బూడిద కనిపిస్తుంది సార్. ఉఫ్ అని ఊదాము అని అంటే లోపల అగ్నికణం మెరుస్తూ ఉంటుంది. పైకి మా అమ్మ చాలా పిచ్చిదానిలాగా ఉండేది. అందరికీ చాలా ఇంట్లో పనులు చేసుకుంటూనో ఏదో దానికేమి తెలియనట్టుగా ఉండేది. కానీ మా దగ్గరకు వచ్చేసరికి అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు, అద్భుతమైనటువంటి మోటివేషన్ మాకు ఇచ్చేదండి. ముఖ్యంగా నాకు ఆవిడ ఎప్పుడు కూడా నాకు ఒక మాట ఏం చెప్పేది అనంటే, జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. ఎప్పుడూ కూడా మన కోసం మనం బ్రతకటం అనేది కాదు అని. మా అమ్మ ఎప్పుడు కూడా తనని చాలామంది అందరూ అన్నీ అంటూ ఉంటే మాకు బాధ అనిపించేది. ఎందుకంటే ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి సార్, మా అమ్మకి ఒక సిస్టర్ ఉండేది. ఆవిడికి చాలా కాస్ట్లీ చీరలు కొనిచ్చేవాళ్ళు, ఈవిడికి చాలా తక్కువలో కొనిచ్చేవాళ్ళు. నాకు బాధ వేసేది, ఎందుకు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు అని నేను అడిగాను అనుకోండి. చాలా విసుగ్గా, చాలా దీని కింద ఏమి సమాధానం వచ్చేది అని అంటే, ముగ్గురు ఆడపిల్లల్ని చూడాలి కదా అలాగని చెప్పి అంతా మమ్మల్ని చూడటం కోసం మాకు వెనకేసేసి పెట్టడానికి కూడా అక్కడ మాకేం కనపడలేదండి వాస్తవంగా చెప్పాలంటే. ప్రతి ఒక్క విషయానికి కూడా ఆవిడ అలా 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 వస్తూ ఉండేది. ఆవిడ చెప్తున్నాను, అట్ ద ఏజ్ ఆఫ్ 20 years కదా సార్. మా ఫాదర్కి చనిపోయిన రోజున మా ఫాదర్కి అన్ని కార్యక్రమాలు ముగించి ఆయన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో క్రతువు జరుగుతుంది కదా. ఆ జరిగిన తర్వాత ఆవిడ విపరీతంగా అందరూ ఏడుస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత అందరూ రాత్రిపూట భోజనాలు పెడుతూ ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ప్లేట్లో, నాకు ఇప్పటికీ గుర్తు, నాకు అప్పుడు 3.5 years అనమాట, ప్లేట్ తీసుకెళ్ళి ఇస్తే గబగబా ఆ ప్లేట్ తీసుకొని గబగబా అన్నం తినేస్తూ ఉండేసరికి మిగిలిన వాళ్ళందరూ మమ్మని చాలా చాలా అవమానంగా మాట్లాడుకున్నారు పక్కన. అది ఒకళ్ళు నాకు తెలుసు ఎవరు ఏం మాట్లాడుకున్నారు అంటే, చూడు దానికి మొగుడు భర్త పోయాడని లేదు, అది అన్నం తినేస్తుంది, కొంచెం కూడా దానికి ఇది లేదు, తిన్నంటే దానికి ఎంత ప్రేమ అని చెప్పేసాను. ఆవిడ తినేసిన తర్వాత ఎవరో మా బంధువు ఎవరో నాకు గుర్తులేదు వచ్చి పక్కన కూర్చొని ఉంటే ఏడుస్తుంది మా మదర్. అప్పుడు ఏడుస్తుంటే ఆవిడ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నా అంటే, నేను ఈ అన్నం ఎందుకు తిన్నానో తెలుసా? నా బిడ్డకి నేను అన్నం తినకపోతే నా బిడ్డకి పాలుండవు. నా బిడ్డ బ్రతకాలి అంటే నేను అన్నం తినాలి. దాన్ని వీళ్ళు అపార్థం చేసుకున్నారు నన్ను. అప్పుడు మా సిస్టర్కి 2 months అండి. అది ఒక సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే మా మదరు అవమానాన్ని ఆ ముద్దలో కలుపుకొని తిన్నారు ఆవిడ. అలాంటివి ఎన్నో ఫేస్ చేశారు ఆవిడ. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే అరౌండ్ 10th classలోనో ఎప్పుడో ఉండుంటాను. ఏదో ఒక సంఘర్షణ ఇంట్లో బాగా జరిగింది. మా అమ్మని చాలా గొడవలు జరిగినాయి, గొడవ పడ్డారు. అంతా అయిపోయిన తర్వాత మేమందరం అన్నం మానేసాం. అంటే ఆ గొడవలో భోజనం చేయాలని అనిపించలేదు. అమ్మ ఎందుకమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం, మనతోటి ఉందాము, ఏదన్నా ఉన్నా మనమే చూసుకుందాము ఇట్లా అనుకుంటుంటే మా అమ్మ యాక్సెప్ట్ చేసేది కాదు. మనం ఇక్కడే ఉండాలి, ఈ సంరక్షణలోనే ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకునేది. ఆ గొడవ జరిగినప్పుడు నాగరాజు గారు మేము భోజనం చేయలే. కానీ మా మదరు కిచెన్లోకి వెళ్ళిపోయి గబగబా అన్నం తినేస్తా అన్నారు. అన్నం తింటుంటే నాకే కోపం వచ్చి, అమ్మ ఎలా తినబుద్ధేస్తుంది నీకు అన్నము, ఇన్ని మాటలు పడ్డాం కదా, వెళ్ళిపోదాం కదా అని ఒక మాట నేను మాట్లాడితే మా అమ్మ ఒక మాట చెప్పారండి, నాకు 3 ఆడపిల్లలమ్మ, వాళ్ళ జీవితంలో పైకి ఎదిగేదాకా నా అవసరము, నా సంరక్షణ వాళ్ళకి చాలా అవసరం. అవును. ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం, మా అమ్మ తిండి అనేవాళ్ళు. కానీ ఆ తిండి ఎందుకు తినేది అని అంటే, ఆ తిండి ద్వారా తనలో జీవం నింపుకొని ఆ జీవి మాకు సంరక్షణగా నిలవడం కోసం ఉంది. అది నాకు మాత్రమే తెలుసు.
నేను కూడా మా అమ్మని ఆ తర్వాత ఆవిడకి షుగర్లు బీపీలు పెరిగిన తర్వాత రాను ఏమైపోయిందంటే ఆవిడ తన జీవితంలో ఉన్నటువంటి డిప్రెషన్ కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, అవమానాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఆవిడ తిండి మీద చూపించేశారు. ఎవరిని ఏం అనేది కాదు, ఎవరిని ఏం మాట్లాడేది కాదు. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను అనేదాన్ని, అమ్మా నువ్వు ఒక్కదానివి నోరు చేసుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి, నువ్వెందుకు మాట్లాడవంటే, మనకెందుకమ్మా దేవుడు చూసుకుంటాడు, మనకెందుకమ్మా దేవుడు చూసుకుంటాడు. నాగరాజు గారు మా అమ్మ ఎంత నిజంగా చెప్పాలంటే ఒక బైరాగిలాగా బ్రతికిందండి. బైరాగిలాగా బ్రతికింది. ఏ రోజు నోరు తెరిచి నాకు ఒక చీర కావాలని అడిగారు కదండి, నాకు నగలు కావాలని కోరుకునేరు కదండి, నేను పలానా చోట తిరగాలని. ఆవిడకి ఏంటంటే ఎక్కడైనా ప్లేసులకి వెళ్ళాలి, నలుగురితో సరదాగా ఉండాలి, బాగా తిరగాలి, బాగా వెళ్ళాలి అని ఆ కోరికలు ఉండే. ఎప్పుడైనా ఆవిడ వ్యక్తం చేసి అట్లా వెళ్దామానో లేకపోతే నేను కూడా వస్తాను అనగానే ఆవిడకి టప పడిపోయాయి. నీ స్థానం ఇది, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు రాకూడదు, వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనగానే కిచెన్లోకి వెళ్ళిపోయి ప్లేట్లో అన్నం పెట్టుకొని తినేసేది. అది కూడా ఎలా తినేదంటే ఆవకాయో పండుమిరపకాయ పచ్చడో ఏదో ఒకటి వేసుకొని ఆ స్పైసీ ఫుడ్ తినేసి గమ్మని కూర్చునేది. మేము అప్పుడంతా అనుకున్నాము మా అమ్మకి పచ్చళ్ళ పిచ్చి, తిండి పిచ్చి, అది ఇది అన్నీ అనుకుని నేనే ఎక్కువ కోప్పడేదాన్ని అనమాట. ఎందుకమ్మా అట్లా పచ్చళ్ళు తింటావు, ఎందుకమ్మా అట్లా చేస్తూ ఉంటావు, ఎందుకమ్మా అంత తిండి మీద ఎందుకు నీకు అంత ఝాస పెట్టుకుంటున్నావు అని చెప్పేసాను. బట్ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత, నేను ఎనాలిసిస్ చేసిన తర్వాత, ఆవిడకు ఒక పెద్ద ఇది జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత నాకు కూర్చొని ఆలోచిస్తే ఆవిడ జీవితం మొత్తం ఒకసారి ఇట్లా ఎనాలిసిస్ చేసుకుంటే ఆవిడ జీవితాన్ని ఆవిడ ఎలా తీసుకుందో చూస్తే ఒక్కసారి అంత శక్తి నాలో ఉందా, నాకు సాధ్యం కాదు, ఆవిడలాగా బ్రతకటం నాకు సాధ్యం కాదు అనిపించింది సార్. ముగ్గురు ఆడపిల్లల్ని ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా ఒక చిన్న అవమానం కూడా తెచ్చుకోకుండా, మా వల్ల ఆవిడకి ఏ ఇబ్బందులు కలగకుండా ఆవిడ మమ్మల్ని సాదుకొని వచ్చిందండి. ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే నాగరాజు గారు, ఒకసారి నేనే అడిగాను, ఏమని అంటే, అమ్మా నీకు అప్పుడు చాలా చిన్న పిల్లవి కదా, నువ్వు 20 years అనంటే మమ్మల్ని ఎవరికొకరికి ఇచ్చేసి, అంటే మమ్మల్ని పెంచుకోవడానికి ఇప్పుడు నేనేమో మా తాత నాన్నమ్మల దగ్గర ఉండేదాన్నండి, మా సిస్టర్ ఏమో మా మేనమామల దగ్గర, వాళ్ళకి ఇష్టం ఆవిడ అలా ఉండేవారు. నువ్వు మళ్ళీ ఎందుకమ్మా పెళ్ళి చేసుకోలేదు, పెళ్ళి చేసుకుంటే కనుక నీకు ఇన్ని అవమానాలు తప్పేయి కదా, నీకంటూ ఒక ఇల్లు ఉండేది కదా అని నేనే అడిగాను. ఆవిడ ఒక మాట చెప్పింది, మీ నాన్న నాతో కాపురం చేసింది 6 సంవత్సరాలేనమ్మా, కానీ 60 ఏళ్ళ అనుభవం నా దగ్గర ఉండింది. అంటే ఆ అనుభూతులు నాలో నేను చచ్చేంత వరకు నాలో ఉన్నాయి అనేటటువంటి ఒక సంతృప్తిని ఉన్నటువంటి మహిళని మా మదర్లోనే చూశానండి నేను. ఎంత గొప్పగా ఆవిడ స్వీకరించారంటే దాన్ని. 6 సంవత్సరాలే మీ ఫాదర్ నాతో కాపురం చేసి ఉండొచ్చమ్మా, కానీ 60 సంవత్సరాల జ్ఞాపకాలు నాకున్నాయి, ఆ శక్తి నాకు ఉన్నది, అనుభూతి నాకుంది అని చెప్పి ఆవిడ నాతో మాట్లాడితే, నా జీవితంలో ఇన్ని కౌన్సిలింగ్లు ఇస్తున్నాను నాగరాజు గారు, నేను ఇంతవరకు అలాంటి మహిళని, అలాంటి మాతృమూర్తిని నేను చూడలేదండి. ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తితోటే వస్తున్నారు, నేను కూడా అసంతృప్తిలోనే ఉన్నాను. మా అమ్మలాగా చెప్పాను కదా, మా అమ్మ అంత సంతృప్తికరంగా జీవించటం అనేది సాధ్యం కాదు. ఇంకొకటి ఏంటి అనంటే నాగరాజు గారు, ఆవిడ ఆస్తుల మీద కానీ ఆవిడకు ఉన్నాయి, మా ఫాదర్కి సంబంధించినటువంటి కానీ వాళ్ళ దీని నుంచి కానీ ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు ఈ ఆస్తి ఉంది, ఇది నాది అని ఎప్పుడు కూడా ఆవిడ వాటి మీద అజమాయిషీ చేయటం కానీ, అవి నావి అనేటటువంటి మాట కానీ ఆవిడ ఏ రోజు మాట్లాడారు కదండి. మా పెళ్ళిళ్ళు చేసి మొత్తం అన్నీ కూడా ఇచ్చేసేసింది. ఒక విషయం ఏంటంటే, నేను ఆవిడ దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు ఈ రోజు వరకు. ఇచ్చేసిందండి. నాకే ఒకరోజు కోపం వచ్చి నేను అడిగినాను, అమ్మ ఎందుకు అట్లా ఇచ్చేసావు, నువ్వు నీ దగ్గరే ఆస్తులే కనుక నీ దగ్గరే పెట్టుకొని ఉండున్నట్టయితే వీళ్ళందరూ నీ మాట వినేవాళ్ళు కదా, నువ్వు అట్లా ఇచ్చేయబట్టే కదా ఈ రోజంతా నువ్వు ఏమీ లేదు అని 10 సార్లు నువ్వు ఫీల్ అవుతున్నావు, నీకు ఇవ్వకుండా నీ దగ్గరే పెట్టుకోవాల్సింది కదా అని అంటే, ఆవిడ ఒక నవ్వు నవ్వేవారండి. అది ఎంత అద్భుతమైన నవ్వు నేను చెప్పలేను. అంటే ఆవిడ
అంటే వాటి మీద నాకు ఏ ఆసక్తి లేదు. ఆవిడకి గివింగ్ నేచరే తప్ప తీసుకునేటటువంటి నేచర్, రిసీవింగ్ నేచర్ లేదండి. మేము ఇవ్వలేదు. ఆవిడకి ఇవ్వడమే నేర్పిందండి మాకు. బహుశా నాకు మా మదర్ని చూసేమో నాకు కూడా అదే ఈ నిమిషం వరకు నా దగ్గర చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టేస్తాను. ఓహో, ఇది అక్కడదా? ఎగ్జాక్ట్లీ, అర్థమైంది. ఎవరు అడిగినా నాకు పని ఇవ్వడానికి ఈ నిమిషం వరకు చివరి రూపాయి, ఇది ఈ రూపాయి లేకపోతే రేపొద్దున పాల ప్యాకెట్ ఉండదు, రేపొద్దున నాకేం లేదు అన్నా కూడా ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించిన చివరి రూపాయి కూడా నేను ఆ నిమిషంలో ఖర్చు పెట్టడానికి కారణం మా మదర్. ఆవిడ ఎప్పుడు డబ్బు మీద ఆశ కానీ, వస్తువుల మీద ఆశ కానీ, ఆవిడకి కేవలం జీవితం మీద మాత్రమే ఆశ ఉండేది. నాగరాజు గారు, నేను బ్రతకాలి, కసిగా బ్రతికింది ఆవిడ. ఎందుకు బ్రతకాలి అని అంటే, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను ఈ జన్మ తీసుకున్నది ఎందుకు, నా 3 పిల్లలు ఉన్నారు. ఆవిడ ఎంత ఆనందంగా చెప్పేదంటే, ఎవరైనా అయ్యో మగపిల్లలు లేరా అని మా అమ్మ మొహం మీద ఎంతమంది అన్నారో మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా. మా అమ్మ ఒకటే అనేది, ఎందుకమ్మా 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఏ రోజు నాకు ఆలోచన రాలేదు, మీకెందుకమ్మా ఇన్ని ఆలోచనలు, మీకెందుకు వస్తుందమ్మా ఆలోచన అని మాట్లాడేదా. ఎక్కడ అసంతృప్తి ఉండేది కాదండి ఆవిడలో. ఎక్కడ ఇది నాకు లేదు అనే లోటు ఆవిడ ఏ రోజున ఫీల్ అవ్వలేదండి. ఆవిడ కేవలం 3 పూట్ల భోజనం మాత్రమే ఆవిడ కోరుకునేది. అంటే ఏమనాలి చెప్పండి నాగరాజు గారు. ప్రతి నిమిషము ఇవాళ మీరన్నారు ఈ ఇన్స్పిరేషన్ వెనక, ఈ స్థాయి వెనక, ఈ స్ట్రాటజీ వెనక ఏంటి అంటే, మా అమ్మ నడిచిన దారిని నేను చూశాను, మా అమ్మ పక్కనే నేను ఉన్నాను. ఆవిడ చాలా సంవత్సరాలు నా దగ్గరే ఉన్నారు. ఆవిడ మనస్తత్వాన్ని చూశాను, ఆమెలో వైరాగ్యాన్ని చూశాను, ఆమెలో గుండె ధైర్యాన్ని చూశాను, ఆమెలో ఎదిరించేటటువంటి విషయాన్ని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. మాకు 45 ఇయర్స్ వచ్చినా కూడా మేము భర్తతో గొడవ పడుతుంటే ఫస్ట్ చెంపదెబ్బ మా మీద పడేది. తప్పు ఎదుటి వాళ్ళదైనా సరే గబా వచ్చేసి పట్ట పీకేస్తుందండి. పీకేసిన తర్వాత నోరు ముయ్ అని మమ్మల్ని నోరు ముయించేసి గదిలోకి నెట్టేసి తలపేసేస్తుంది. ఆ తరువాత వాళ్ళకి అవతల వాళ్ళకి చెప్తుంది, కాదయ్యా ఇలా చూసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేయండి. అవతల వాళ్ళు మమ్మల్ని అవమానించినా కూడా ఒక్క పల్లెత్తు మాట మాట్లాడేది కాదండి. అర్థమైందా? మాట్లాడేది కాదు. ఇవాళ చాలామంది తల్లులు కూతుళ్ళ సంసారాల్లో జోక్యం చేసుకుని కాపురాలు నాశనం చేసే తల్లుల్ని చూస్తుంటే నా తల్లి ఎంత గొప్పదో అని నేను 100 సార్లు ఫీల్ అవుతాను నాగరాజు గారు. తగ్గి ఉండాలి అమ్మ, ఆడవాళ్ళు తగ్గి ఉండాలి, తగ్గాలి మనము అని చెప్పేది నాగరాజు గారు. మేము జీవితంలో వెక్స్ అయిపోయిన సిచ్యుయేషన్స్ ఏమైనా ఉండి మేము డౌన్ స్టేజ్లోకి వెళ్తున్నామంటే మళ్ళీ ఆవిడే వచ్చి చెప్పేది, ఏంటమ్మా నీ బ్రతుకు నువ్వు బ్రతకలేవా, నా కూతురు ఇంత గొప్పది, నా కూతురు ఎలా బ్రతకగలదు కాదు, 10 మందిని బ్రతికించేటటువంటి దమ్ము ధైర్యం నా కూతురుకుంది అని మాకు ధైర్యం నూరిపోసేది. కానీ ఎప్పుడు కూడా బంధాన్ని తుంచే ప్రయత్నం కానీ ఎడం చేసే ప్రయత్నం కానీ ఆవిడ ఎప్పుడు చేయలేదండి. అంత అద్భుతంగా ప్రతి ఫ్రేము నేను చూసినంత దగ్గరగా ఎవరు చూసుండుండరు మా మదర్ని. ఎందుకంటే ఎక్కువ కాలం ఆవిడ నా దగ్గరే ఉన్నారు. కానీ జీవితం మొత్తంలో ఆవిడని ఎక్కువ విభేదించింది నేనే. ఎందుకంటే ఆవిడ ఎదురు తిరగదు, నాకు కోపం ఎక్కువ. ఆవిడ ఎదురు తిరగకపోవడం వల్ల మేము కూడా మిగిలిన వాళ్ళకి మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, అన్నీ ఉన్నా కూడా మేము ఒక జీవితంలో ఒక స్థాయిలో మేము బ్రతకలేకపోతున్నాము. ఆవిడ సాఫ్ట్ నేచర్ని చూసుకుని మేము ఇలా ఉండిపోయామనే ఉక్రోషం నాలో ఉండేది. కానీ ఏ రోజు ఆ ఉక్రోషానికి అద్దెం పోసేది కాదండి, ఎప్పుడు పోసేది కాదు నాగరాజు గారు. ఎవరిని ఏ మాట అన్నా తొందరపడి ఎవరిని ఒక్క మాట అనద్దమ్మా, అనద్దు, తొందరపడద్దు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, వదిలేయండి, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఎంత ఉదాసీనంగా కనిపించేటటువంటి ఆవిడ ఒక్కటే చెప్పేదండి మాకు, ఎప్పుడు ఎవడికి తల వంచి దించి బతకాల్సిన అవసరం లేదని చెప్పేది. చాలామంది అనేవాళ్ళు, అదేంటి అంత దూరంలో హైదరాబాద్లో నీ పిల్లను వదిలేసి పెళ్లి చేయకుండా ఏం చేయకుండా ఏందేందో అదేంటి ఆ జర్నలిజం అని అదని ఇదని తిరుగుతూ ఉంటే పెళ్లి చేసే పని లేదా, అది లేదా, అట్లా ఎట్లా వదిలేస్తావు అని ఎవరైనా అడిగితే మా అమ్మ సింపుల్గా భలే ఒక మాట అనేది, మా అమ్మాయి
తమాషాగా అనేదండి. నాకు ఇప్పటికీ నవ్వు వస్తూ ఉంటుంది అనమాట ఆ మాటని. మా అమ్మాయి దేశానికి సేవ చేయడానికి పుట్టింది, అందుకే వదిలేశా. అది మరి నేను ఎంత దేశానికి సేవ చేస్తానో నాకు తెలియదు, కానీ ఆవిడ నాకే తెలియకుండా నా వెనక ఒక బాధ్యతను అంటగట్టేసింది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నేను అనుకునేదాన్ని ఎటకరాలు మానేసే అనేదాన్ని, లేకపోతే నువ్వు అతిగా మాట్లాడుతున్నావు, అతి మాట్లాడడం మానేసే అనేదాన్ని కాదు. ఆవిడ ఆ మాట పదే పదే అంటూ నాకు ఒక బాధ్యతని ఈ సమాజం పట్ల, ఈ సంఘం పట్ల ఒక బాధ్యతను అంటగట్టేసిందండి ఆవిడ నాకు. ఇంకొకటి, నేను ఏదైనా పంచాయతీలు చేస్తున్నా, నేను ఏదైనా చేస్తున్నా, మా అమ్మకి ఎంత గర్వమో. ఇంట్లో పంచాయతీలు జరుగుతున్నాయంటే టీలు పెట్టుకొచ్చి ఇచ్చేస్తుంది, కాఫీలు పెట్టుకొచ్చి ఇచ్చేస్తుంది, వీలైతే భోజనాలు కూడా వండి పెట్టేస్తుంది. అంత గర్వంగా ఉండేది. నా కూతురు ఒక మంచి పని చేయడం కోసం పుట్టింది. ఆవిడ ఆ రోజు ఆవిడ ఆనందము, ఆవిడ సంతోషము, ఆవిడ ఎక్కడో ఏ విదేశాలకు తీసుకొచ్చినంత ప్లెజెంట్ నేచర్ ఉండేదన్నమాట. నేను గెలిచాను అంటే అదే నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ నోటికి ఆ ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఏ ఇష్యూ అయినా సరే, ఏదైనా కేసు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ ఇది పలానా అని మమ్మని అనేవాళ్ళు. ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా నువ్వు, ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా అని మమ్మని కౌగిలించుకునేవాళ్ళు. ఆ కౌగిలించుకున్నప్పుడల్లా అని ఇలా నవ్వుకునేది అనమాట. పెద్ద ఊపిరి తీసుకొని వదిలి చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఆవిడ. ఆ గర్వము మా అమ్మ తన జీవితంలో తను పయనం చేస్తూ మాకే తెలియకుండా మాలో ఆ యొక్క ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేసినటువంటి గ్రేట్ ఉమెన్ అండి. షీస్ ఓర్పు, ఎంత ఓర్పు అంటే నాగరాజు గారు, చెప్పాను కదా, ఇలా అన్నం తింటూ కూడా అవతల అవమానాలు వస్తుంటే కూడా అన్నం తినేసేది, ఒక్క మాట మాట్లాడేది కాదు. ఎక్కడో ఆ ఫీలింగ్ని ఫస్ట్ ఇచ్చేసుకోవాలి ఆవిడ. ఆ లోపల అన్నం ముద్ద పెట్టేసుకుని దిగమింగేసుకునేది. గాసిప్స్ కానీ, ఎవరి గురించి అయినా మాట్లాడడం కానీ, ఎవరి జోలికైనా వెళ్ళడం కానీ, మనకెందుకు వాళ్ళ గురించి, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, తప్పు, ఎవరి గురించి మనం అలా మాట్లాడకూడదు, ఎవరి గురించి తప్పుగా అనుకోకూడదు. ఎప్పుడు ఒక మాట అనేది అండి. ఏదన్నా మా అమ్మ మాకు ఏదన్నా చెప్పబోతుంటే, నీకేం తెలుసమ్మా అంటే, అది ఏదో మేము పుస్తకాలు చదివేసుకున్నాం, మా అమ్మ ఏం చదువుకోలేదు కాబట్టి మాకు నీకేం తెలుసు, నువ్వు ఊరుకో అని ఎప్పుడైనా మేమంటే, ఆవిడ మనసు నొచ్చుకుంటే మాత్రం ఒక మాట అనేది ఏంటి అని అంటే, ఇచ్చిదో పిచ్చిదో తల్లి అమ్మ, తల్లి పిచ్చిదని అనుకోవద్దు, తల్లికి అన్నీ తెలుసు. నిజంగా మా అమ్మకి చాలా తెలుసు అండి. మా అమ్మకి తెలిసిన దాంట్లో 1/4 కూడా ఈరోజు మాకు తెలియదు. ప్రపంచం గురించి ఆవిడకున్నటువంటి అవగాహన, జీవితం పట్ల ఆవిడకున్నటువంటి అవగాహన, నేర్పు, ఓర్పు మా దుర్గమ్మే. అంత శక్తి ఆమెలో ఉంది. ఆ శక్తే లేకపోతే 20 సంవత్సరాల్లో 20 years ఏజ్లో మా ఫాదర్ని కోల్పోయినా, ఆ వయసులో ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని ఫేస్ చేసి ఉండాలి అంటే, ఆవిడ చుట్టూ ఎంత గట్టి ఫెన్సింగ్ ఆవిడ ఏర్పాటు చేసుకొని ఉండాలి చెప్పండి. ఈ సమాజం నుంచి తనను తాను రక్షించుకుంటూ, 3 ఆడపిల్లల్ని రక్షించుకుంటూ, తనే కాకుండా తనతో పాటు మమ్మల్ని రక్షిస్తూ ఆవిడ ఒక స్థాయిలో ఆవిడ మమ్మల్ని నిలబెట్టడం అనంటే, ఈరోజు ఈ జీవితం మొత్తం నా తల్లికి అంకితం అండి. అక్కడ ధైర్యం ఎక్కడ వచ్చింది? 100%. అందరు అనేవాళ్ళు అనమాట, ఎట్లా వదిలేస్తావు నీ కూతుర్ని అనేవాళ్ళు. మా అమ్మ అనేది ఎప్పుడు, నా కూతురు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే వాడిని చంపేస్తుంది, లేదా అది సస్తుంది తప్ప అవమానాన్ని ఇంటికి మోసుకురాదని చెప్పేది. అవమానాన్ని ఇంటికి మోసుకురాలేదు, అది చంపేస్తుంది లేదా చచ్చిపోతుంది తప్ప అవమానాన్ని ఇంటికి తీసుకురాదని చెప్పేది. అంటే ఏంటి, నాకు హెచ్చరించేది, ఎదుటి వాళ్ళకి చెప్పే సమాధానంలో నాకు హెచ్చరికలు వినిపించే అన్నమాట. ఇది నువ్వు ఉండాలి, ఇలా ఉండాలి అనేటటువంటి బాధ్యతల్ని చాలా అద్భుతంగా, ఓర్పుగా, నేర్పుగా మాకు నేర్పించిందండి ఆవిడ. ఇంకొకటి ఏంటి అనంటే, ఆవిడ బర్త్డే వచ్చేసి May 31 సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజున. మీ అభిమాన హీరో, మా అభిమాన హీరో, నా అభిమాన హీరో. అసలు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నీ బర్త్డే ఎప్పుడు ఆంటీ అనో, లేకపోతే అమ్మమ్మ నీ బర్త్డే ఎప్పుడు అని అడిగితే, నా బర్త్డే తెలుసా, కృష్ణ సినిమా యాక్టర్ కృష్ణ పుట్టినరోజున నా బర్త్డే తెలుసా అనేది. నేననేదాన్ని, అమ్మ ఆయన పుట్టినరోజు చేసుకుంటుంటే నువ్వు గ్రేట్ ఫీల్ అవుతున్నావేంటి అని అంటే ఆవిడ ఎలా చెప్పేదంటే, నేను పుట్టినరోజున ఆయన పుట్టాడు అన్నట్టుగా చెప్పేదాన్ని. అంటే నా పుట్టినరోజు అంత గొప్పది అని ఫీల్ అయ్యేది ఆవిడ.
సో చాలా ఆవిడకి ఒక పేరండి మా బంధువులందరిలో ఏంటి అని అంటే, కుడిమిస్తే పండగ అంటే చాలా అల్ప సంతోషి. ఒక చిన్న ఫేవర్ ఆవిడకి చేస్తే చాలండి పొంగిపోతుంది. అలాంటి చిన్న చిన్న సంతోషాలు ఆవిడ పెట్టుకొని ఒక పెద్ద యంత్రాంగాన్ని నా ద్వారా ఆవిడ ఈ ప్రపంచానికి తయారు చేసి ఇచ్చిందేమో. ఆ మహాతల్లి ఏ లోకంలో ఉన్నా కూడా హ్యాపీగా ఉండాలి. తప్పకుండా అండి. చాలా మంది బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. కాకపోతే దుర్గమ్మ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎస్, మా మదరు చనిపోతూ ఎంతో మందికి నన్ను మదర్ని చేసింది. ఎంతో మంది తల్లుల ప్రేమని నాకు ఇచ్చేసి వెళ్ళింది. కాబట్టి ఇలా నాలో ఆమె ఉంది, అందరి ప్రేమలో ఆమె ప్రేమ ఉంది. ఐ లవ్ హర్ ఫర్ ఎవర్. ఒక 15 days నా దగ్గర ఉన్నారండి. ఒక 10 to 15 days ఉన్నారు. ఆ 15 daysలో నేను అప్పుడు చెప్పాను, అమ్మ ధ్యానం నువ్వు చేస్తే నీ బీపీ కానీ షుగర్ కానీ, ఆవిడికి 3 years బ్యాక్ ఆవిడకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి. బైపాస్ సర్జరీ హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడకి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే డాక్టర్స్ అన్నారు ఈవిడికి చాలా, ఆవిడకి షుగర్ నాగరాజు గారు 450 ఉండేది, 420 ఉండేది ఫుల్ షుగర్. కానీ ఆవిడ ఎలా తిరిగేది అని అంటే, ఆవిడ ఎలా తిరుగుతుంది అనేది ఆవిడ స్టామినా చూడండి. ఆవిడ యొక్క దాన్ని ఏమన్నారు, ఆవిడ పవర్ అంత గొప్పది అన్నమాట. అమ్మ ఇంత షుగర్ ఉంది, ఈమెకి మేము చేసినా కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఒకటి. రెండోది, ఆవిడ జీవితాంతం మంచంలో ఉండొచ్చు అని అంటే మాకు ధైర్యం సరిపోలేదండి. సో ఆవిడికి హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఆవిడని అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. కరెక్ట్గా ఒక 15 daysలో 15 days ముందు నా దగ్గరికి వచ్చిన రోజు నేను అన్నాను, అమ్మ మెడిటేషన్ చేయి. మెడిటేషన్ ద్వారా నీకు కనుక నీ హోల్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, నీ హార్ట్లో బ్లాక్స్ కనుక క్లియర్ అయినా, నీ షుగర్ డౌన్ అయినా, నీ బీపీ తగ్గిపోయినా, అమ్మ ఏది చేసినా కూడా నేను కొన్ని లక్షల మందిని మోటివేట్ చేయగలుగుతా. నీ ద్వారా నీలాగా నా బిడ్డల కోసం బ్రతకాలనుకునేటటువంటి తండ్రులు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్లోకి వస్తారు, మెడిటేషన్ చేస్తారు, హెల్త్ తీసుకుంటారు. నా కోసం చెయ్యమ్మా అని చెప్పేసి అని మాట్లాడితే ఆవిడ ఇలా చూసి సరేనమ్మా చేస్తాను అని మొదలుపెట్టింది నాగరాజు గారు మెడిటేషను. ఆ మెడిటేషన్లో అద్భుతాలు నేనే చూశానండి. ఆవిడ ఆ మెడిటేషన్ కంటిన్యూ చేస్తూ చివరికి ఆవిడ బాడీ వెకేట్ చేసే టైముని భగవంతుడు ఎలా ఇచ్చాడో చెప్పమంటారా అండి? ఆవిడ పేరు కనకదుర్గమ్మ. వాళ్ళ మదర్ ఇలవేల్పు కనకదుర్గమ్మ. ఆవిడ పుట్టింది విజయవాడ. కనకదుర్గమ్మ పాదాల దగ్గర పుట్టింది. నవరాత్రులు ఆవిడ చనిపోయిన రోజు నవరాత్రుల్లో చనిపోయింది. ఆ రోజు తిరుపతిలో చనిపోయింది. అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము. ఆ రోజు తిరుపతిలో 3rd Saturday, తిరుపతిలో 3వ శనివారం అనేది చాలా గొప్ప శనివారం అంటండి. ఆ రోజున తిరుపతిలో తర్వాత ఆవిడ అస్థికలు స్వర్ణముఖి నదిలో. ఎంత అద్భుతమైనటువంటి చావుని భగవంతుడు ఆమెకి ఇచ్చాడు చూడండి. ఎప్పుడు నాతో అనేది సాలిడ్ వరాలు పోసినా సోమవారము చావు రాదంట, ఇంకేదో చెప్పి శనివారం రోజు స్వామి దగ్గర చావు రాదంట అని చెప్పేది. ఆవిడ బాధ్యతల్ని పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తూ, ఆవిడ దేవుళ్ళకి మొక్కలేదు, దేవుళ్ళ చుట్టూ తిరగలేదు, గుళ్ళో పూజలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఆవిడ కర్తవ్యాన్ని ఆవిడ పర్ఫెక్ట్గా 3 పిల్లల పట్ల ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయడంలోనూ, వాళ్ళని ఒక మార్గం చేయడంలోనూ, ఒక దారికి తీసుకురావడంలోనూ, పెట్టడంలోనూ ఆవిడ బాధ్యతలు, ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పర్ఫెక్ట్గా నిర్వర్తించింది. చనిపోయే ముందు అప్పుడు దేవుణ్ణి బయటకు తీసిందండి. ఆయనకు అంకితం చేసింది ఆ 1.5 year కూడాను. ఆ రామకోటి రాయటం కానివ్వండి, కరెక్ట్గా 15 days ముందు అందరికీ ఫోన్లు చేసి చెప్పేదంట, నేను మెడిటేషన్ చేస్తున్నాను, నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది నా దారి ఎటు వెళ్ళాలి అనేది, నేను ఏ స్టెప్ తీసుకోవాలి అనేది నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని నాకు 3-4 చెప్పారు మా మదర్ చనిపోయిన తర్వాత. ఆవిడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ రోజు ఆవిడకి బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయింది. భగవంతుడు, ఈ యూనివర్సు, ఈ విశ్వము ఎంత అద్భుతంగా ఆవిడకి ఎందుకు సహకరించిందంటే, ఆవిడ ఒక తల్లిగా, ఆవిడ ఒక స్త్రీమూర్తిగా
ఆవిడ బాధ్యతల్ని అంత అద్భుతంగా, అంత ధర్మబద్ధంగా ఆవిడ నిర్వర్తించిందండి. ఒకళ్ళని బ్లేమ్ చేసేది కాదు, ఒకళ్ళని మాట అనేది కాదు, ఒకళ్ళతోటి మాట పడినా ఒకళ్ళని తిరిగి మాట్లాడేది కాదు. తల్లి పాత్ర అంత అద్భుతమైనది. అందరికీ చెప్తున్నాను, అనవసరంగా పిల్లల జీవితాల్లో కలగచేసుకొని కాపురాలని నాశనం చేసేటటువంటి తల్లులు, ఈర్ష్య ద్వేషాలు పెంపొందించుకొని వియంకులతోటి గొడవలు పెట్టుకునేటటువంటి తల్లులు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లులకి నేను చెప్తున్నాను. కాబట్టి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, కోపము అన్నీ మీ పిల్లల జీవితాల్లో మీరు ఏదో సాధించాలి అనేటటువంటి తప్పుడు ఆలోచనలతోటి వాళ్ళ కాపురాలు కూల్చటమో, లేకపోతే వాళ్ళ జీవితాల్ని మీ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఎటు పోని గమ్యం లేనటువంటి ప్రయాణాల జోలికో మీరు తీసుకెళ్ళకండి. నా లైఫ్లో ఆవిడ ఒక చిన్న పొరపాటు చేశారండి. అది ఆవిడ చాలా ఫీల్ అయ్యారనమాట. చాలా తర్వాత ఆ పొరపాటుని ఆవిడ సరిదిద్దడానికి నన్ను ఈ విధంగా తయారు చేసింది ఆవిడ. నీ లైఫ్ ఇది బెటా అనేసి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చి మంచాన పడితే ఆవిడ నాకు చేసిన సేవ చెప్పలేను సార్. తల్లి కాబట్టే చేసింది సార్. తల్లి మాత్రమే చేయగలదు సార్. ఇవాళ నేను ఏమిస్తే ఆమె రుణం తీర్చుకుంటాను చెప్పండి. తల్లి రుణం తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. మన దగ్గర ఏమీ లేదు. పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, అల్లుళ్ళకి చెప్తున్నాను, కూతుళ్ళకి చెప్తున్నాను. ఇలా భర్తని కోల్పోయినటువంటి అత్తగారులు ఎవరికైనా ఉంటే అల్లుళ్ళు కొడుకులు అవ్వండి. మీ అదృష్టం అది. వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమీ కోరుకోరు, ఒక్క ముద్ద అన్నం మాత్రమే కోరుకుంటారు. ప్రేమగా పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. వాళ్ళని మాత్రం హింసించకండి, అవమానించకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.